ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మీ అందరిని దీవించును గాక. ఈరోజు సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు పలికిన 4వ మాటను ధ్యానించుదామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. యేసు ఏలి ఏలి లామా సబక్తానని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిస్తివని అర్థము. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆ భయంకరమైన శిక్షను భరిస్తున్నాడు. ఏ పాపము నేరము ఎరగని ప్రభు మన కొరకు పాపమును భరించవలసి వచ్చినది. అయితే ఆ భయంకరమైన వేదనను మరియు ఎంతగానో వేదనతో ఉన్న ప్రభు యొక్క బాధను చూసి తండ్రి కొన్ని క్షణములు తన దృష్టిని మళ్లించున్నాడే కానీ తన కుమారుని విడవలేదు, మరిచిపోలేదు. అదేవిధంగా ప్రభు మన యొక్క బాధల్లో, మన శ్రమలలో, మనము వేదనలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని చేయి విడిచువాడు కాదు. ఎందుకంటే ఆయన వాగ్దానం ఉన్నది, నిన్ను విడువను ఎడబాయనని. ఆమేన్.